ఇక అల్లం ఎల్లిగడ్డ అయితే తీసుకున్నాను. ఇక రూ. 100 కేజీ ఉంది. కానీ నేను రూ. 50దే తీసుకున్నాను. ఇక ఇది కూడా చూపిస్తావా అక్క అనుకోవచ్చు. దీని వెనకాల మాత్రము ఒక ప్రాసెస్ ఉంది. మీ అందరికి తెలుసో లేదో అని చెప్తున్నాను. సో ఒక ఆంటీ అయితే చెప్పింది, ఇట్లా నూనె రాసి వేలుతోటి అంటే చేయితోటి ఇట్లా మనం గోళ్ళతో తీస్తాం కదా, అట్లా ఎందుకు కష్టపడడము, మంచిగా ఇవి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి మంచి ఇట్లా తీస్తే అవే వెళ్ళిపోతాయి, పొట్టంతా వెళ్ళిపోతుంది అన్నారు. నాకు డౌట్ వచ్చింది, పాడవుతుందేమో కదా ఆంటీ అని అడిగితే, పాడేం కాదు, మంచిగా కొద్దిసేపు ఆరనివ్వాలి అంది. నాకెందుకో డౌట్ వచ్చి ఎందుకులే బాధ, నేను తీసుకున్నది రూ. 50 కదా అని అయితే నేను ఇట్లనే ట్రై చేసిన. మీకు ఆ ప్రాసెస్ గిట్ట తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, మీకు తెలిసి ఉంటుందేమో, ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. పూర్తిగా అయితే కష్టపడి తీసిన అండి. ప్రియాంశి కూడా పడుకున్నది. సో మొత్తం తీసేసాను. కొన్ని 2, 3 ఉంచుకున్నాను, ఎందుకంటే కూరలకు వేయడానికి. తెలిసి ఉంటే కామెంట్ చేయండి.